వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. చర్చలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఆయాచితం శ్రీధర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్తే. అలాగే మనతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. రవి గారు నమస్తే. ముందుగా శ్రీధర్ గారు, మనం చూస్తున్నాం చాలా కీలకమైన అంశం. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కాంగ్రెస్ నిరుద్యోగి రాసిన సూసైడ్ నోట్. కాంగ్రెస్ పైన ఒక నిరుద్యోగి రాసిన సూసైడ్ నోట్ ఏదైతే ఉందో అది కేవలం సూసైడ్ నోట్ కాదు, అది ఛార్జ్ షీట్ అని మండిపడ్డారు. ఖమ్మంలో ఏకంగా ఒక నిరుద్యోగ యువకుడు ఉద్యోగం కోసం వేచి చూసి నోటిఫికేషన్లు రాకపోవడంతో ఏకంగా బలవన్మరణానికి ప్రయత్నించిన సందర్భంపై మండిపడ్డారు. ఈ పాపంలో కేవలం ముఖ్యమంత్రి కాదు, రాహుల్ గాంధీ కూడా భాగం ఉందని మండిపడ్డ అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఎట్లా చూడాలి? యువతలో నైరాశ్యాన్ని నింపుతా ఉన్నారు, జాబులు నింపాల్సింది పోయి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేలా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారని చెప్పేసి కేటీఆర్ గారు మండిపడ్డ అంశం మనం ఎట్లా చూడాలి? కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలందరినీ మోసం చేసింది. అందులో మొదటి స్థానంలో నిరుద్యోగులు ఉన్నారు, రైతులు ఉన్నారు. నిరుద్యోగులను ఎంత దారుణంగా వంచింది అంటే, సాక్షాత్తు ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ వచ్చి అక్కడ ప్రకటన చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అధిరత మహారథులంతా ఉన్నారు. నాటి పిసిసి అధ్యక్షుడు, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ యువతరం నిరుద్యోగులు మీ వాగ్దానాల సంగతి ఏంటి అని అడుగుతున్నారు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ హక్కు. ఒక పార్టీ వాగ్దానం చేసిన తర్వాత అధికారంలోకి వచ్చాక ఆ వాగ్దానాలు నెరవేర్చాలి, లేదా కనీసం నెరవేర్చే దిశగా అడుగులైనా వేయాలి. ఏదీ లేదు. భట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రకటించారు, బీఆర్ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, మీ ప్రభుత్వం ప్రారంభమయ్యాక ప్రక్రియ ప్రారంభించి పూర్తి చేసి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? సూటిగా. ఓకే. కేసీఆర్ గారి హయాంలో అన్నీ మీ లెక్కల్లో వేసుకుని మేము 70,000 ఇచ్చాం, 80,000 ఇచ్చాం, కొంతమంది మంత్రులు అయితే 1,00,000 దాకా వెళ్ళిపోయారు. వేలం పాటలో పెరిగినట్టుగా ఎవరికి తోచిన లెక్కలు వాళ్ళు చెప్తున్నారు. కానీ మీరు చెప్పండి. అసెంబ్లీ వేదిక కాబట్టి అక్కడ అబద్ధాలు ఆడడానికి ఆస్కారం ఉండదు సాధారణంగా. ఎందుకంటే అక్కడ బాధ్యత వహించాల్సి ఉంటుంది స్టేట్మెంట్కి మంత్రి. ఏమన్నారు? మేము ఇచ్చిన 16,000 చిల్లర ఉద్యోగం మేము వచ్చిన తర్వాత ప్రారంభించి పూర్తయి. మరి మీరు అంటూ ముఖ్యమంత్రి సహా మంత్రులంతా కూడా 70,000 అటు ఇటు లెక్కలు చెప్తున్నారు కదా, అవి ఇక్కడి నుంచి వచ్చాయి. ఆ విషయం మీరు ఎంత అబద్ధాలు ఆడినా ఒక ఉద్యోగం కోసం ఎదురు చూసే అభ్యర్థికి తెలుసు, వాడిని మోసగించలేరు. ఓకే. ఒక అభ్యర్థిని మోసగించలేరు, ఎందుకంటే వాళ్ళు నిరంతరం అదే అన్వేషణలో ఉంటారు. నోటిఫికేషన్ ఏమొచ్చింది, ఎన్ని ఉద్యోగాలు భర్తీ అయినాయి, ఏ నోటిఫికేషన్లు రాబోతున్నాయి, ఏం చదువుకోవాలి, అన్వేషణలో ఉండే అభ్యర్థులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయలేదు. అయినప్పటికీ కూడా నిరుద్యోగుల్ని మెచ్చుకోవాలి, వాళ్ళ సహనాన్ని మెచ్చుకోవాలి, వాళ్ళ సంస్కారాన్ని మెచ్చుకోవాలి. 2.5 ఏళ్ళు ఓపిక పట్టారు. అంటే సగకాలం ఓపిక పట్టిన తర్వాత ఇప్పుడు వీధుల్లోకి వస్తే ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయి లాఠీ చార్జీలు, అరెస్టులు, కేసులు, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఏమనుకుంటుందో రాహుల్ గాంధీ గారు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చారు, చిక్కడపల్లి లైబ్రరీలో మీటింగ్లు పెట్టారు. మరి వాళ్ళు అదే రాహుల్ గాంధీ గారు, కేటీఆర్ గారు అదే అడిగారు. మరి వాళ్ళు వచ్చి మీరు ఒక్కసారి అడ్రస్ చేస్తారా నిరుద్యోగులు? చేయండి చూద్దాం. మీరు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏమిటి? దానికి సమాధానం లేదు. మన కేటీఆర్ గారి నాయకత్వంలో, ఆయన ఆధ్వర్యంలో అదే సరూర్ నగర్లో మీటింగ్ జరిగింది. కాంగ్రెస్ ఎక్కడైతే వాగ్దానం చేసిందో, ప్రియాంక గాంధీ గారు ఎక్కడైతే వాగ్దానం చేశారో అక్కడే జరిగింది మీటింగ్. ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళంతా నిరుద్యోగులు, అభ్యర్థులు. దానికి ఏంటి, వీళ్ళు మసిపూసి మాడిగా చేశారు. అసలు వాళ్ళంతా నిరుద్యోగులు కాదు, అభ్యర్థులే కాదు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా వచ్చి అక్కడ సభ పెట్టుకున్నారంటూ మాట్లాడారు. అంటే ఇది ఒక రకంగా యువతను దారుణంగా అవమానించడం. వాళ్ళ చిత్తశుద్ధి, వాళ్ళ అంకితభావం, వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆవేదన ఏదైతుందో దాన్ని వక్రీకరించడం అంటే అంతకన్నా ఘోరం ఇంకోట్లేదు. అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఆ మాటలు మాట్లాడుతుంటే
ఇక యువత వీధుల్లోకి రాకుండా ఎట్లా ఉంటారు? ఎక్కడైనా ముఖ్యమంత్రి ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేర్చకపోతే ఉండే సాధక బాధకాలు చెప్తారు, క్షమించమంటారు, అయ్యా మేము చేయబోతాం, మీరు దయచేసి సహనం వహించండి అని చెప్తారు. కానీ ఎంట్రీని తాగండి, బావిల్లో దూకండి అనే పద్ధతిలో మాట్లాడే ముఖ్యమంత్రిని బహుశా నేను ఒక 50 ఏళ్ళ అనుభవంలో నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు మాత్రం జరుగుతుంది. ఇవేంటంటే పరోక్షంగా ఇవి పిల్లల్లో చాలా భావోద్వేగాలు ఉంటాయి, కుటుంబ నేపథ్యం ఉంటుంది, కుటుంబ పరిస్థితులు చాలా దైన్యంగా ఉంటాయి. ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమవుతుందంటే అనవసరంగా వాళ్ళని ఆత్మహత్యలకు ప్రేరేపించినట్టే అవుతుంది. ఇవాళ మనం చూసాం పత్రికల్లో వార్తలు ప్రముఖంగా వచ్చు. ఒక అభ్యర్థి మధిర బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీలో ఆయన ఏకంగా ఒక లేఖ రాశారు. ఆ లేఖకు సమాధానం చెప్పాలి. సరే ప్రతిపక్షాలు అంటున్నాయా, ప్రతిపక్షాలు ఏమంటున్నాయో పక్కన పెట్టండి. బీఆర్ఎస్ ప్రశ్నిస్తుందా, ఇతర పక్షాలు ప్రశ్నిస్తున్నాయో పక్కన పెట్టండి. ఇవాళ ఒక అభ్యర్థి, ఒక నిరుద్యోగి, ఒక సామాన్య యువకుడు ఒక లేఖ రాశారంటే దాన్నే ఛార్జ్ షీట్గా కేటీఆర్ గారు పేర్కొన్నారు. అంటే ప్రజాన్యాయస్థానంలో మీపై ఒక యువకుడు ఛార్జ్ షీట్ వేసి మిమ్మల్ని బోన్లో నిలబెట్టి అడుగుతున్నారు, ఏంటి మీ సంగతి? దానికి సమాధానం చెప్పాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, లేదా రాహుల్ గాంధీ గారు చెప్పాలి, లేదా అంటే ఇందాక వచ్చి మరి వాగ్దానం చేసిన వారి అధినేత్రి ప్రియాంక గాంధీ గారు అని చెప్పాలి. చెప్పకుండా ముఖం చాటేయడం, నిరుద్యోగుల ఆందోళనలు రేలిపోని చిలువలు పొలవలు వాళ్ళ మీద అభాండాలు మోపడం, వాళ్ళకు అనుమతులు ఇవ్వకపోవడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా విఫలమైపోయింది ఉద్యోగ కల్పనలో, అందులో సందేహం లేదు. లేకుంటే 2.5 ఏళ్లలో మీరేమన్నారు ఎన్నికల టైంలో? ఏడాదికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. రాని ఉద్యోగాలు రాని అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చేదాకా 4,000 రూపాయలు భృతి ఇస్తామన్నారు. మరీ ఉద్యోగ కల్పన కల్పించలేని పక్షంలో 10 లక్షల రుణం ఇస్తామన్నారు. జిల్లాకు ఒక స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇట్లా 1 కాదు 2 కాదు, ఒక 24 దాకా హామీలు ఇచ్చి యువతకు నిరుద్యోగులకు ఇవాళ ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ఇవాళ ఎదురుదాడికి ప్రయత్నం చేయడం, పిల్లల్ని నిందించడం, అభ్యర్థుల్ని నిందించడం, నిర్బంధాలకు గురి చేయడం, ఇదంతా కూడా ఏంటంటే ఒకటే ప్రభుత్వం నిర్బంధాలతో కొనసాగవచ్చు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైనా కానీ ప్రజాగ్రహం, ప్రత్యేకించి యువత ఆగ్రహం మనం చూసాం. దేశ రాజకీయాలు ఎంత పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయో. యువత వీధుల్లోకి వస్తే ఏమవుతుందో సాక్షాత్తు ప్రధాని తల వంచి ఒక సంబంధిత మంత్రిని రాజీనామా చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆ పరిస్థితి రేవంత్ రెడ్డి గారు తెచ్చుకోవద్దు. వారు ఏ రకంగా అయితే అన్నారో, మేనిఫెస్టోలో ఏ వాగ్దానాలు అయితే చేశారు అవి మాత్రమే ఇవ్వండి, కొత్తగా ఏమీ అడగట్లేదు నిరుద్యోగులు. మీరు ఏదైతే చెప్పారో అదే చేయమంటున్నారు, కొత్త గొంతమే కోరికలు ఏమి అడగట్లేదు. కానీ అవి చేయడానికి కూడా అందులో 10%, 5% కూడా చేయకుండా ఇవాళ ప్రభుత్వం ఎదురుదాడికి ప్రయత్నం చేయడం, బుకాయించడం, అబద్ధాలు మాట్లాడడం, తర్వాత చావండి, ఎంట్రీని తాగండి, బావిల్లో దూకండి, బెల్ట్ తీస్తాను, బొక్కలో దోస్తాం, జైల్లో దోస్తాం, పాతి పెడతా, ఈ అడ్డమైన మాటలేంటి? ఇవి సమాధానం కాదు ప్రభుత్వాలకు, ఇది సరైనది కాదు కూడా. రైట్. చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. ఎన్నికల ముందు డిక్లరేషన్లు, జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులను మభ్యపెట్టి చివరికి వారిని అవమానించడం, వారిని ఏకంగా దూషించడం, వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించడం ఏదైతే ఉందో అత్యంత దుర్మార్గమైన చర్యగా శ్రీధర్ గారు కూడా అభివర్ణిస్తున్న సందర్భం. ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాలి. తప్పకుండా నిరుద్యోగులు ఇప్పటికే కాంగ్రెస్కు ఛార్జ్ షీట్ రాస్తా ఉన్నారు. కాంగ్రెస్కు మరణ శాసనం రాసేందుకు నిరుద్యోగులంతా కూడా సిద్ధంగా ఉన్నారనే అంశాన్ని కూడా శ్రీధర్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రవి గారు, చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. రాష్ట్రంలో లూటిఫికేషన్లు తప్ప నోటిఫికేషన్లు లేవని నిన్న కేటీఆర్ గారు మండిపడ్డ అంశం. ఈ క్రమంలో ఖమ్మంలో యొక్క నిరుద్యోగి ఏకంగా ఆత్మహత్యకు ప్రయత్నించిన బాధాకరమైన దృశ్యాన్ని మనం చూసాం. అతను రాసిన సూసైడ్ నోట్లో చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు. ప్రతి ఏడాది కూడా నోటిఫికేషన్లు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. చివరికి నోటిఫికేషన్ లేకపోవడంతోనే తాను ఆత్మహత్యకు ప్రయత్నించాననే అంశాన్ని, వాంగ్మూలాన్ని కూడా ఇచ్చిన సందర్భం. అయితే అతను రాసిన సూసైడ్ నోట్ అనేది కేవలం సూసైడ్ నోట్గా చూడకూడదు, అది ఛార్జ్ షీట్. కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రాహుల్ గాంధీ ఎంపిక పైన కూడా ఇది ఛార్జ్ షీట్ అని చెప్పేసి మండిపడ్డ విషయం కూడా మనకు కనిపిస్తోంది. ఓవరాల్గా రోజు రోజుకు కూడా తీవ్ర రూపం దాలుస్తుంది నిరుద్యోగుల సమస్య. ఎట్లా చూడాలి ఓవరాల్గా అన్ఎంప్లాయ్మెంట్కు సంబంధించిన ఈ ఇష్యూని? సీతారామరాజు గారు, ముందు నిన్న ఏదైతే మధిరాలో వేణుకుమార్ అనేటువంటి నిరుద్యోగ అభ్యర్థి
ఆత్మహత్య ప్రయత్నం చేసిండో ఆయన రాసిన నోటు, సూసైడ్ నోట్. ఇవాళ లీగల్గా కానీ సమాజం పరంగా కానీ సూసైడ్ నోట్కు ఉండేటువంటి వెయిట్ అనేది, దానికి ఉండే విలువ అనేది ఇండియన్ సొసైటీలో కాన్స్టిట్యూషన్లో అంత బలమైనటువంటి అవకాశాన్ని ఇచ్చింది. ఆ సూసైడ్ నోట్లో చెప్పింది ఏంటిది? మీరు అధికారంలోకి వచ్చే కంటే ముందు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేస్తామన్నారు. దాన్ని నమ్మి నిరుద్యోగులం మేము మీకు ఓట్లు వేసినాం, గెలిపించినాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఆ పని చెయ్యలేదు. మీరు వంచన చేసిండ్రు, నిరుద్యోగులను మోసం చేసిండ్రు, నిరుద్యోగులకు ద్రోహం చేసిండ్రు. కాబట్టి దానివల్ల మీరు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఉద్యోగ నియామక ప్రక్రియ చేయకపోవటం వల్లనే ఈరోజు నిరుద్యోగులము సకాలంలో ఉద్యోగాలని మేము పొందలేక ఇబ్బందులు పడుతున్నాము కానీ అని చెప్పేసి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని దోషిగా చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దోషిగా చూపిస్తూ చాలా స్పష్టంగా సూసైడ్ నోటు రాసి, అదేమో ఆయన వేణుకుమార్ అనేటటువంటి వాడు రాసినటువంటి సూసైడ్ నోట్ అనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ చాలా స్పష్టంగా. ఇంకా అది కూడా ఏంటంటే వీళ్లకు ఆ ముఖం చెల్లుబాటు లేకపోతే ఏఐసిసి నాయకురాలు మా పెద్దక్క ప్రియాంక గాంధీ గారిని పిలిచి సరూనగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ పేరు మీద నిరుద్యోగులకి చాలా స్పష్టంగా హామీలు ఇచ్చింది. అందులో మొట్టమొదటి ఏంటంటే అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తామని చెప్పి, రెండవ పాయింట్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇక మిగతా చాలా ఉన్నాయి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చేయనంత వరకు అది ఇది చాలా పాయింట్ స్కూటీలు మిగతా అన్నీ ఉన్నాయి. ఇవాళ ఏ ఒక్కటన్నా వాటిని నెరవేర్చిందా? నెరవేర్చకపోగా ఎంత అబద్ధం అంటే ముఖ్యమంత్రి ఒక రకంగా అబద్ధం చెప్తాడు, మంత్రులు ఒక రకంగా అబద్ధం చెప్తారు, ఎవరు తోచినట్టు మాట్లాడతారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చేసినామని చెప్పేసి అంటారు, సిగ్గు శరం లేకుండా. ఎంత మోసం అంటే ఇలా నిరుద్యోగులకు కడుపు మండుతుంది. అక్కడ మీరు ఇస్తామన్న ఉద్యోగాలు ఇయ్యకపోగా అప్పటికే కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగా ఎలక్షన్, అధికార మార్పిడి ఇవన్నీ జరిగినాయి. వాటికి సంబంధించినటువంటి కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తూ మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు నిజంగా కూడా అదే మళ్ళీ బయటనేమి ఇట్లా మాట్లాడతారు, 70,000 అని చెప్పేస్తారు. మరి నిజంగా అధికారికంగా అసెంబ్లీలో ప్రకటించింది ఏంటిది? ఒక ప్రశ్నకి సమాధానంగా ప్రభుత్వం అధికారికంగా చెప్పింది ఏంటిది? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 16,000 మాత్రమే అని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అంటే ఎంత మోసం అంటే అడుగడుగున వంచన, మోసం, ద్రోహం, అన్ని అబద్ధాలే. ఇవన్నీ వాళ్ళ తెలంగాణ మీరు ఎన్ని లెక్కలు చెప్పినా, ఎన్ని దొంగ మాటలు మాట్లాడినా నిరుద్యోగ యువత ఇవాళ విద్యార్థులు, నిరుద్యోగ యువత వాస్తవాన్ని గ్రహించింది. మోసపోయినాం, వంచనకు, ద్రోహానికి గురైనామని వాస్తవాన్ని గ్రహించి రోడ్లెక్కి వాళ్ళ మిమ్మల్ని ప్రశ్నించడం మొదలుపెట్టింది. మీరు చేసినటువంటి వంచనని, ద్రోహాన్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూస్తుంది. ఆందోళన రూపంలో, నిరసన రూపంలో, ఆందోళన రూపంలో ఇవాళ చేస్తున్నది. దానికి సందర్భం వచ్చినప్పుడల్లా ఇష్టానుసారంగా మాట్లాడటం, ఉద్యోగులు ఇవ్వకపోగా ప్రశ్నించేటటువంటి వాళ్ళని ఏం మాట్లాడతాడు? స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడినటువంటి మాట ఏంది? నిరుద్యోగులను ఏది పడితే అది మాట్లాడు. లేటెస్ట్ ఏంది? వాళ్ళ ఇంజనీరింగ్ విద్యార్థులను కూడా క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడు. ఎంత దుర్మార్గమైన భాష అంటే అది, ఎంత దుర్మార్గమైనటువంటి మాట. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడవచ్చు ఆ మాట? ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మీ మానసిక స్థితి ఏమైనా ఉండొచ్చు కాక, కానీ మీరు ఆ పదవిలో కూర్చున్నందుకైనా రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మాట్లాడాల్సినటువంటి ఒకటి ఉంది. మీరేంటి? నిరుద్యోగులను రెచ్చగొట్టడమా, విద్యార్థులను రెచ్చగొట్టడమా, అవమానించడమే కదా అది. రెచ్చగొట్టడము, అవమానించడము, ఇంతకంటే కిరాతకము, ఇంతకంటే దుర్మార్గం ఏమున్నది? వాళ్ళ క్షమాపణ చెప్పాలి బేషరతుగా. ముఖ్యమంత్రి గారు బేషరతు చెప్పాలి.
ఇవాళ ప్రతి ఒక్కరూ నిరుద్యోగులు ఏమని అడిగితే వాళ్ళ లాఠీ ఛార్జీలు ఇష్టం ఉన్నట్టుగా చేయటం. ఇది ఒక ఎత్తు అయితే, ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశంలో ఎక్కడేం జరిగినా కూడా ఊరికైనా వాలిపోతుంటాడు. రాజ్యాంగం పట్టుకుపోవో పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పినట్టుగా ఉపన్యాసాలు చెప్తుంటాడు మా అన్న పెద్దన్న రాహుల్ గాంధీ గారు. ఇవాళ తెలంగాణలో నీ అధికారంలో ఉన్నటువంటి, నీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి అరాచకమైంది, దాష్టికమైంది, నిరుద్యోగుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, రైతాంగం విషయంలో కానీ, సబ్బన్న వర్గాల విషయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకము రాహుల్ గాంధీ గారికి కనిపించదు. వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న దగ్గర తప్ప దేశంలో ఎక్కడేం జరిగినా కూడా ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, మానవీయత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. ఇవాళ ఆ రోజు రాహుల్ గాంధీ గారు వచ్చి మాట ఇచ్చిపోయారు, ప్రియాంక గాంధీ గారు వచ్చి మాట ఇచ్చిపోయారు, డిక్లరేషన్లు ఇచ్చింది, మల్లికార్జున ఖర్గే గారు వచ్చి హామీలు ఇచ్చిండ్రు, సిద్ధిరామయ్య వచ్చి బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చిండు. ఇవన్నీ కూడా మోసం చేసిండు, వాళ్ళ వంచన చేసిండు. ఇలా నిరుద్యోగులు వీటన్నిటిని చూసి కడుపు మండింది, వాళ్ళ నిరుద్యోగులు కడుపు మండుతుంది. అందుకే భారత రాష్ట్ర సమితి తరఫున నిరుద్యోగులని ఇవాళ నిరుద్యోగుల పక్షాన భారత రాష్ట్ర సమితి వాళ్ళ నిలబడి కొట్లాడుతున్నది. కాబట్టి అదే ప్రియాంక గాంధీ గారు ఎక్కడైతే సరూర్ స్టేడియంలో సభ పెట్టి యూత్ డిక్లరేషన్ ఇచ్చి నిరుద్యోగులకు, యువతకు హామీ ఇచ్చిందో, అక్కడే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని ప్రజలకు చెప్పదలుచుకున్నాం. కాబట్టి నిరుద్యోగులు పర్మిషన్, ఆ సభను కూడా పర్మిషన్ ఇవ్వలే, చివరి నిమిషం దాకా ఇవ్వైనా కోర్టు అనుమతి నేపథ్యంలో సభ జరిగింది. దాని తర్వాత ఏంది, ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు నోటికొచ్చినట్టుగా నిరుద్యోగులని, విద్యార్థులని అవమానించేటట్టుగా, కించపరిచేటట్టుగా, రెచ్చగొట్టేటట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడారు. నిరుద్యోగులు కాదట, నిరుద్యోగులు ఎవడు అమ్ముడు పోయినరట, పెయిడ్ ఆర్టిస్టులట, సిగ్గుండాలి. మీరే కదా మరి ఇదే నిరుద్యోగులు. ఆ రోజు రాహుల్ గాంధీ గారు మరి ఆ నిరుద్యోగుల దగ్గరకు వచ్చి అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీ, గాంధీనగర్ దగ్గరికి వచ్చేసి వాళ్ళతోటి ఛాయ్ కూర్చొని లైబ్రరీలోకి పోయి ఛాయ్ కూర్చొని పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పింది కదా. మరి వాళ్ళు అదే రాహుల్ గాంధీ గారు రండి, మీరు ఏం చెప్తున్నారో, మేము అన్నీ చేసినామని చెప్తున్నారు కదా, అదే రాహుల్ గాంధీ గారిని అక్కడికే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి రమ్మండి. అక్కడే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర పక్కన ఉన్న ఛాయ్ హోటల్లోనే కూర్చుందాం, మాట్లాడదాం. మేము చెప్పినటువంటి మాటలు ఏంది, ఇలా నీ ప్రభుత్వం అమలు చేస్తుంది ఏందో ఆ నిరుద్యోగులే చెప్తారు, మాట్లాడదాం. అది పక్కకు పెట్టి ఇష్టానుసారంగా నిరుద్యోగుల పట్ల అవమానకరంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఒక క్రిమినల్ భాష, రెచ్చగొట్టే భాష. ఎంత దుర్మార్గం ఇవాళ. అంటే ఇవాళ లాస్ట్కి ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, వంచన, ద్రోహం, ఇక కేరాఫ్ అన్నట్టు ఇవాళ ఓ పరిస్థితిని తీసుకొచ్చి ఇలా నిరుద్యోగులతో ఆడుకుంటాం, చెలగాటమాట. అందుకే నిన్న కేటీఆర్ గారు చెప్పింది ఏంటిది, ఆ నిరుద్యోగి వేణుకుమార్ రాసినటువంటి డెత్ నోట్, అది సూసైడ్ నోట్ అనేది అది మామూలు నోటు కాదు, ఛార్జ్ షీట్ లాగా. ఛార్జ్ షీట్ అంటే ఏంటిదండి? ఛార్జ్ షీట్ అంటే ఏంటిది? ఛార్జ్ షీట్ అనే దానికి ఒక డెఫినేషన్ ఉన్నది. ఛార్జ్ షీట్ అంటే ఒక నిందితు ఒక వ్యక్తి మీద కానీ, ఒక వ్యవస్థ మీద కానీ నేరారోపణ జరిగినప్పుడు దానికి చేసిన తప్పని సంబంధించినట్టు దానికి సాక్ష్యాలతో సహా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సబ్మిట్ చేసేటటువంటిది కోర్టుకు సబ్మిట్ చేసి ఆ నేరారోపణ ఉన్నటువంటి వాడిని బోన్లో నిలబెట్టడానికి పెట్టే డాక్యుమెంట్ ఛార్జ్ షీట్. ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ అభ్యర్థి వేణుకుమార్ అనేటటువంటి రాసినటువంటిది ఛార్జ్ షీట్ లాంటిది. మీరు చేసినటువంటి మోసం ఏంది, వంచన ఏంది, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట ఏంది, మీరు తప్పినటువంటి మాట ఏంది అనేది ఆ ఛార్జ్ షీట్ సాక్ష్యాలతో సహా మీరేమన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇవ్వలే. మొదటి సంవత్సరంలో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా భర్తీ సంఘం తర్వాత ఇవ్వలే. 2 జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ అంటే ఏంటిది? పాపం కాంగ్రెస్ నాయకులు అధికారంలో పార్లమెంట్ ఎన్నికల కోసము ఒక గ్రాఫిక్ డిజైన్ చేసి పలాంటి అదే అని చెప్పేసి అసెంబ్లీలో చూపించారు. వాళ్ళ జాబ్ క్యాలెండర్ అంటే ఆల్ ఇండియా మన పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 50 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి, టైం టు టైం అన్ని వాటన్నిటి అద్భుతంగా ఒక ప్రాక్టీస్ అమలు చేస్తుంది. అది జాబ్ క్యాలెండర్. దాన్ని గ్రాఫిక్ చూపించి ఓన్లీ ఇట్లా ఓ పేపర్ చూపించేసి జాబ్ క్యాలెండర్ అని చేసింది.
ఆ రోజు పార్లమెంట్ ఎన్నికల కోసం మోసం చేసింది. ఓకే, వాళ్ళ వాటిని వాళ్ళ దాన్ని వాళ్ళ నిరుద్యోగులు వాటన్నిటినీ మీరు దేనికైతే మీరు ఏ నేరారోపణకు రైట్, మీ మీద ఉన్నటువంటి వాటన్నిటినీ ముందు పెట్టి ఓకే, ప్రజాభూములు ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషులుగా మీరు చేసినటువంటి మీ ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని, ద్రోహాన్ని, వంచనని వాళ్ళ ప్రజల ముందు పెట్టింది. రైట్, అది ఛార్జ్ షీట్. రైట్ రైట్ శ్రీధర్ గారు, మనం చూస్తా ఉన్నాం ఛార్జ్ షీట్ అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చకు దారితీస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. గతంలో డిక్లరేషన్ల పేరిట దగా చేశారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కు మరణ శాసనం రాసేందుకు నిరుద్యోగులంతా కూడా ఛార్జ్ షీట్ రాస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులో కీలకంగా నిన్న కూడా నిరసనల హోరు కొనసాగిన సందర్భాన్ని మనం చూసాం. పోలీసు నియామకాల కోసం పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువకులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటే కేవలం 7,000 నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చారని చెప్పేసి వారంతా కూడా నిన్న రోడ్డెక్కిన సందర్భం దిల్సుఖ్ నగర్లో చూస్తూ ఉన్నాం. ఇందిరా పార్క్ వద్ద కూడా నిరసనలు హోరెత్తుతున్న సందర్భం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి, రోజు రోజుకు నిరుద్యోగుల్లో పెరిగిపోతున్న ఈ ఆక్రోశాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? దీని ఇంపాక్ట్ రానున్న రోజుల్లో ఎట్లా ఉండే అవకాశం? పోలీస్ డిపార్ట్మెంట్లో 20,000 ఉద్యోగాలను ప్రకటించిన ప్రభుత్వం ఖాళీలు 20,000 ఖాళీలు భర్తీ చేయమని అడుగుతున్నారు అభ్యర్థులు. కానీ తీరా 7,000తో చేతులు దులుపుకున్నారు. కేటీఆర్ గారు ఛార్జ్ షీట్ అనే మాట ఎందుకన్నారంటే వరుసగా నేరాలు చేస్తూ పోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 20,000 ఉద్యోగాలు ఉన్న చోట, ఖాళీలు ఉన్న చోట 7,000 ఇస్తే మిగతా 13,000 ఏమవుతున్నట్టు ఒకటి. ప్రియాంక గాంధీ గారు ఇంకో మాట కూడా అన్నారు, ఇప్పుడు గుర్తు చేయాలి నేను. ఆమె సరూర్ నగర్ డిక్లరేషన్లో మాట్లాడుతూ సరే రకరకాల వాగ్దానాలు చేస్తూ ఒకవేళ మేము ఇచ్చిన వాగ్దానాలు నిరుద్యోగ యువతకు నెరవేర్చలేకపోతే మమ్మల్ని ఓడించండి అని కూడా అన్నారు. మరి దాని మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కట్టుబడి ఉంటుందా? మీకు గుర్తుండే ఉండనుకుంటాను, కేసీఆర్ గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగనే ఉన్నారు. నీళ్ళు ఇచ్చి చూపించారు, తర్వాతే ఓట్లు అడిగారు. మరి ప్రతిదానికి కేసీఆర్ గారి ప్రస్తావన అవసరం ఉన్నా, సందర్భం ఉన్నా, లేకపోయినా తెస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి మీ ప్రియాంక గాంధీ గారి వాగ్దానం మీ సమక్షంలోనే చేశారు కదా. రాబోయే ఎన్నికల్లో ఓడించమని మీరు పిలిపిస్తారా? ఆ ధైర్యం ఉందా, దమ్ముందా? మీరే అన్నారు కదా, ఇవ్వలేకపోతే ఓడించండి. యువతకు చెప్పగలరా మాట? ఎన్ని రోజులు బుకాయిస్తారు? ఇంకా ఎంతకాలం? ఇట్లా గ్రాఫిక్స్లో చూపించారంటే ఎన్నికల సమయంలో ఆ రకరకాల వాల్ పోస్టర్లు, ఆ వాల్ పోస్టర్ల డిస్ప్లేలు మీడియా ముందు ఇక మీరే సర్వస్వం అన్నట్టు నిరుద్యోగులను ఒక భ్రమలో గురి చేసి అసలు కేసీఆర్ గారి హయాంలో ఏమీ జరగనట్టు అబద్ధాలకు ఒక అంతముండదేమో అనిపిస్తుంది వర్తమాన రాజకీయాలు చూస్తూ ఉంటే. కేసీఆర్ గారు అసలు ఉద్యోగ కల్పన చేయనట్టు, ఉద్యోగాలే కానట్టు, లేనట్టు ప్రచారం చేశారు, అధికారంలోకి వచ్చారు. కానీ కేసీఆర్ గారి హయాంలో నోటిఫికేషన్లు వచ్చినాయి, ఉద్యోగాలు ఇచ్చారు. ఆయన ఇచ్చిన నోటిఫికేషన్లు ప్రక్రియనే కదా మీరు ఎల్బీ స్టేడియంలో అక్కడక్కడ జాతరలు, తిరునాళ్ళు, మేళాలు పెట్టి ఇచ్చారు కదా సర్టిఫికెట్లు. అవి ఎక్కడివి? ఇవాళ ఒక శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా ప్రభుత్వానికి? మేము వచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ ఫలానా తేదీ వచ్చింది, ప్రక్రియ ఫలానా తేదీ పూర్తయింది, నియామకాలు ఫలానా తేదీకి పూర్తయ్యాయి, ఇంతమందిని నియమించాము అని ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఆ ధైర్యం ఉందా? లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే అబద్ధాలని వాళ్లకు తెలుసు, తెలియదని కాదు. ఎందుకంటే అపారమైన రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. ఇవాళ కొత్త వాళ్ళు ఏం కాదు. మంత్రివర్గంలో చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళకి తెలుసు అబద్ధాలు కాబట్టే ఇవాళ బహిరంగంగా ముందుకొచ్చి, ప్రజల ముందుకొచ్చి, నిరుద్యోగుల ముందుకొచ్చి, అదే రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఎవరైనా సరే అదే ఇందిరా పార్క్ దగ్గర ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక శ్వేతపత్రం, అయ్యా మేము 70,000 ఉద్యోగాలు మేము వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చాం, ప్రక్రియ పూర్తి చేసాం, నియమించాం, ఇదిగో చూసుకోండి అని లెక్క ఎందుకు చెప్పరు? కారణం ఏంటంటే అది పచ్చి అబద్ధం. వాళ్ళు కేవలం ఇప్పటివరకు ఇచ్చింది కేవలం 16,000 చిల్లర అంతే. అది ఏ అభ్యర్థిని అడిగినా చెప్తారు. ఒకటే మాట అంటున్నా, మీరు నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇస్తూ ఉంటే పిల్లలు వీధుల్లోకి ఎందుకు వస్తారు? ఓకే, హాయిగా లైబ్రరీలో కూర్చొని చదువుకుంటారు, కోచింగ్ సెంటర్స్కి వెళ్తుంటారు, ఇళ్లలో కూర్చొని చదువుకుంటారు.
ప్రిపేర్ అవుతుంటారు. మరి ప్రిపేర్ అవ్వాల్సిన నిరుద్యోగులు అభ్యర్థులంతా కూడా వాళ్ళ పుస్తకాలు పక్కన బారేసి జెండాలు పట్టుకొని ఫ్లెక్సీలు పట్టుకొని వాల్ పోస్టర్లు పట్టుకొని వీధుల్లోకి వచ్చారంటే అర్థం ఏమిటి? అదే కదా సంకేతం. వాళ్ళేం రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కాదు కదా. ఓకే. ఎవరో రాజకీయ అధినాయకుడు చెప్పగానే వీధుల్లోకి రావడానికి వాళ్ళు ఒక బ్రతుకు తెగురు పోరాటం చేస్తున్న వాళ్ళు. ఓకే. ఒక ఉద్యోగం కావాలి, నా కుటుంబాన్ని ఆదుకోవాలని ఓ తపన పడుతున్న వాళ్ళు. వాళ్ళు ఇవాళ పుస్తకాలు పక్కన పెట్టి ప్రిపరేషన్ పక్కన పెట్టి వీధుల్లోకి వచ్చారంటే అర్థం చేసుకోవాలి. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అయ్యా మీరు ఒక్కసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వాళ్ళ కష్టాలు చూడండి. అస్తమానం 70 సార్లు ఢిల్లీకి వెళ్ళి రావడం కాదు. కొన్ని ఇంటర్వ్యూలో నేను చూశాను. నేను దిల్సుఖ్ నగర్ ఏరియాలో నేను అక్కడే ఉండేది. పిల్లలు ఇంటి నుంచి ధన సహాయం ఉండదు, డబ్బు ఉండదు పాపం వాళ్ళకి. సాయిబాబా గుడిలో అక్కడ పెద్ద ప్రసిద్ధమైన గుడి ఉంది. అక్కడ మధ్యాహ్నం వితరణ చేస్తారు, అన్నదానం చేస్తుంటారు భక్తులు. అక్కడికి పోయి అన్నం తిని చదువుకుంటున్నారు. నేను అదే ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు ఒక్కసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి. మీరు విపక్షాలను తిడతారా, విమర్శిస్తారా, రోజు తూర్పారపడతారా, అది మీ రాజకీయాలు, మీ ఇష్టం కాదని మీ మంత్రివర్గం, మీ మంత్రివర్గ సహచరులు ఒకళ్ళు అమీర్పేటకి, ఒకళ్ళు అశోక్ నగర్కి, ఒకళ్ళు దిల్సుఖ్ నగర్కి వెళ్ళి జిల్లా కేంద్రాలకు వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడి విషయాలు తెలుసుకోండి. ఎంత దారుణం అంటే ఆధునిక సమాజంలో ఒక అభ్యర్థి, ఒక నిరుద్యోగి, ఒక పేదవాడు, ఒక బలహీన వర్గాలకు చెందిన ఒక యువకుడు ఎక్కడో గుళ్ళల్లో వితరణ చేసే అన్నం ఇంత పిడికడ పెడితే తిని చదువుకుంటున్నాడంటే ఇక ప్రభుత్వానికి అంతకంటే అవమానం ఉంటుందా చెప్పండి. కేసీఆర్ గ్రహంలో నేను చూశాను, నేను స్పష్టంగా చూశాను. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు కానీ అక్కడ శాసనసభ్యులు కానీ వాళ్ళు కోచింగ్ ఏర్పాటు చేసి భోజనాలు పెట్టారు. చాలా గ్రంథాలయాల్లో మధ్యాహ్న భోజనం ఉండింది. మధ్యాహ్న భోజనం పెట్టారు అభ్యర్థులకు వీలైనంత వరకు. మరి ఇప్పుడు ఒక ఆదరణ కానీ ఒక సహకారం కానీ ఏమీ లేదు. ఏమనంటే ఆ బూతులతో మీద పడడం, వాళ్ళని హర్ట్ చేయడం, యువకులతో చెలగాటం మంచిది కాదు. వాళ్ళు భావోద్వేగంతో ఉంటారు. భావోద్వేగాలకు వెనుక ఎన్నో దుఃఖాలు, బాధలు ఉంటాయి, కుటుంబ నేపథ్యాలు ఉంటాయి, ఒక దైన్యమైన స్థితి ఉంటుంది. మీరు వాళ్ళని రెచ్చగొట్టే ప్రకటన చేస్తే మాత్రం యువత తిరగబడితే ఇక్కడే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ ప్రభుత్వాలు కూడా నిలబడవు. ఇవాళ ఒకటే నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ఆ మంత్రివర్గ నేతల్ని, పెద్దల్ని అడుగుతున్నాను. ఓడించమని ప్రియాంక గాంధీ గారు చెప్పారు కదా, రాబోయే ఎన్నికల్లో, రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి, మల్కాజిగిరి, సైబరాబాద్ ఇవన్నీ చేశారు కదా, హైదరాబాద్ ఎన్నికలు, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి కదా, ఆ ఎలక్షన్లో మీకు మీరే ప్రకటన చేస్తారా, అయ్యా మేము చేయలేకపోయాము, మేము ఆ రోజు అన్నట్టు 2.5 ఏళ్ల క్రితం అన్నట్టుగానే ఇవాళ కట్టుబడి ఉన్నాం, మేము మమ్మల్ని ఓడించండి అని చెప్పగలరా మీరు? చెప్పలేరు. ఎందుకంటే లేదు కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇందాక రవి గారు మంచి మాట చెప్పారు, ప్రధానికి రాహుల్ గాంధీ వాలిపోతారు కదా, ప్రతి చిన్న అంశం ఉండగా వాలిపోతున్నప్పుడు, మరి రాజ్యాంగ చేతులు పట్టుకొని తిరుగుతున్నప్పుడు మరి వాళ్ళ అశోక్ నగర్ చౌరస్తాలో వాలిపోవాలి కదా. 2.5 ఏళ్ళు అయిపోయింది. సరే ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత 6 నెలలు సమయం ఇస్తారు, ఏడాది ఇస్తారు కుదురుకోవడానికి. 2.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత యువత సహనంగా ఉండమంటే ఎట్లా ఉంటారు? ఇంకొకటి ఏంటంటే ఎండ్రిన్ అనే ప్రస్తావన చాలా దుర్మార్గం. అది నిషేధించిన పెస్టిసైడ్, ఒక ముఖ్యమంత్రి స్థాయి నిషేధించిన పెస్టిసైడ్ సమాజానికి, పర్యావరణానికి, రైతులకు అత్యంత హానికరం అని చెప్పేసి నిషేధించిన ఒక పెస్టిసైడ్ని ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి నోటించి అది రావడం అనేది చాలా దారుణం. ఎందుకంటే 30 ఏళ్ళు నేను లెక్చర్గా పనిచేశాను. పిల్లల మనోభావాలు ఎట్లుంటాయో తెలుసు. అది చాలా తప్పు. ఇప్పటికైనా ఆయన బహిరంగంగా నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి. తప్పేమీ లేదు క్షమాపణ చెప్తే. ఆయనకే వ్యక్తిత్వం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. క్షమాపణ చెప్పండి. ఆ మాట అనడం తప్పు, దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. చెప్పకుండా పిల్లల్ని అట్లా రెచ్చగొట్టి మీరు చేయాల్సింది చెప్పింది చేయకపోగా రెచ్చగొడుతూ పోతే అది పరిపాలన అనిపించుకోదు. మరి రాహుల్ గాంధీ గారు ఏం ఆలోచిస్తున్నారు, వాగ్దానం చేసిన ప్రియాంక గాంధీ గారు ఏం ఆలోచిస్తున్నారు? మళ్ళీ ఇటువైపు వచ్చిన దాఖలు లేవు, మళ్ళీ రాలేదు 2.5 ఏళ్ళలో. మరి ఆ బాధ్యత స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారు? కానీ ఇది మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక ఆత్మహత్య సదృశం. ఇక్కడికే అరకొర 3-4 రాష్ట్రాలకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ
ఇంకా ఇంకా అంతర్ధానం కావడానికి అంకురార్పణ తెలంగాణలో జరగబోతుంది. ఎస్ చాలా ముఖ్యమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో వైఫల్యం చెందడమే కాకుండా నిరుద్యోగ యువకులలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రి వెంటనే తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి, క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందనే అంశాన్ని శ్రీధర్ గారు అలాగే రవి గారు కూడా డిమాండ్ చేస్తున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. రవి గారు, చాలా కీలకమైన అంశం, జాతీయ స్థాయిలో నిన్నటి ఎన్నికల ఫలితాలు, ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు పెను సంచలనం సృష్టిస్తున్న సందర్భం. ఇంతకాలం పాటు దాదాపు 2 దశాబ్దాల పాటు దశాబ్దన్నర కాలం పాటు ఒక ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ నిన్న బీహార్లో ఏకంగా బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిన సందర్భం కనిపిస్తోంది. బంకీపూర్లో ఆయన ఘన విజయం సాధించారు, 19,000కు పైగా మెజార్టీ సాధించారు. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఇటీవల చోటు చేసుకున్న జెన్జీ ఉద్యమ ప్రభావం కూడా ఎన్నికల ఫలితాలపై ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ఇది షాక్ తగిలిందనే అంశం కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి నేషనల్ ఇష్యూను మనం? సీతారామరాజు గారు నిన్న బంకీపూర్, బీహార్ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉన్నటువంటి బంకీపూర్లో జరిగినటువంటి ఉప ఎన్నిక ఫలితం అనేది ప్రశాంత్ కిషోర్ గెలుపు అనే కంటే కూడా ఇది ఈ దేశంలో 12 ఏళ్లుగా బీజేపీ పార్టీ యువత అంతా మాతోటే ఉన్నారు, యూత్ను అసలు మొత్తం మాతోటే ఉందని చెప్పేసి యువతలో ఒక విద్వేష రాజకీయాల వైపు, ఉన్మాద రాజకీయాల వైపు నడిపించాలనుకున్నటువంటి బీజేపీకి చెంపపెట్టు లాంటి తీర్పు ఇది పూర్తిగా వాస్తవంగా ఇది పూర్తిగా జెన్జీ నేపథ్యంలో యూత్ను మూడుని ఇవాళ ఇచ్చినటువంటి రిఫ్లెక్ట్ చేసినటువంటి తీర్పు ఇది బంకీపూర్. ఓకే, ఎందుకు అంటే మొన్న నీటి విషయంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరించినటువంటి ధోరణికి వ్యతిరేకంగా యువత అనేది ఇవాళ విద్యార్థులు, యువత ఇవాళ ఈ దేశంలో జెన్జీ అంటే ఈ జనరేషను తిరుగుబాటు, వాళ్ళ అభిప్రాయాలని స్పష్టంగా ప్రకటించి దానికోసం కొట్లాడి ఎటువంటి దాష్టికైనా భరించడానికి మనం కళ్ళ ముందు చూసినాం, సిద్ధపడ్డది యువత. ఇవాళ ఈ దేశాన్ని మేల్కొల్పింది ఆ జెన్జీ నడిపినటువంటి ఉద్యమానికి ప్రధానమంత్రి బిగుసుకొని కూర్చున్నటువంటి ప్రధానమంత్రి అనివార్యంగా 20 రోజుల తర్వాత దిగిరాక తప్పలేదు, విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేపించాల్సి వచ్చింది. దాని నేపథ్యంలో వచ్చినటువంటి తీర్పు ఇది. ఇవాళ దీన్ని నిజంగా కూడా బీజేపీ, ఎందుకంటే బీజేపీకి ఆ సీటు కూడా మామూలు సీటు కాదు, ఇది రొటీన్ సీటు కాదు. 30 సంవత్సరాలుగా బీజేపీకి అక్కడ తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతున్నది. ఇవాళ ఆ ఉప ఎన్నిక ఏర్పడింది కూడా బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైనటువంటి నితిన్ నబీన్ ప్రాతినిధ్యం వహించింది. మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించింది. ఆయన రాజీనామా చేసిన నేపథ్యంలో వచ్చినటువంటి ఉప ఎన్నిక. ఆయన 4 సార్లుగా నితిన్ నబీన్ 4 సార్లుగా అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చిండు. అంతకంటే ముందు 4 సంవత్సరాలుగా వాళ్ళ ఫాదర్ అదే నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం కొనసాగిస్తారు. అంటే దాదాపు 8 సంవత్సరాలుగా 30 ఏళ్లుగా బీజేపీకి తిరుగులేని నియోజకవర్గం అది. అసలు ఇక తిరుగులేని వేరే వాళ్ళకు అసలు దరిదాపుల్లో ఉండేటట్టు అటువంటి నియోజకవర్గంలో వాళ్ళ బీజేపీకి చెంపపెట్టు లాంటి తీర్పు వచ్చింది. దానికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే బీజేపీకి మాతోనే ఈ దేశ యువత ఉందని చెప్పేసి 12 ఏళ్లుగా చెప్పుకున్నటువంటి బీజేపీ ఇవాళ యువత తిరగబడింది బీజేపీ మీద. బీజేపీ యువత ఈ తరం తిరగబడింది అన్న దానికి ఇవాళ మనం చూసినాం. దానికి వచ్చినటువంటి ఫలితమే. ఆ ఫలితం నేపథ్యంలోనే బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ అనేటువంటి గెలిచిండు. సేమ్ దీన్ని గుణపాఠంగా ఇవాళ తెలంగాణలో ఇవాళ రేవంత్ రెడ్డి నిరుద్యోగులు కానీ, సబ్బన వర్గాలు కానీ, యువత కానీ ఒక హోప్స్ తోటి, ఒక ఆశతోటి కేసీఆర్ గారు 2,32,000 ఉద్యోగాలు ఇస్తే అందులో 1,67,000 అప్పటికే భర్తీ ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాలు చేస్తుండగా ఇంకో 60,000 పైప్ లైన్లో ప్రాసెస్లో ఉండేటట్టు. అయినా కూడా ఒక్క ఉద్యోగం లేదని నిరుద్యోగులని రెచ్చగొట్టి ఇదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మొత్తం నాయకత్వం, అగ్రనాయకత్వం అంతా కూడా నిరుద్యోగులను రెచ్చగొట్టి ఆశలు రేకెత్తించారు. ఇవాళ ఆశలు రేకెత్తించి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పని ఏంటంటే ఆ నిరుద్యోగ యువతని
విద్యార్థులని అడుగడుగున కించపరుస్తూ వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తూ వాళ్ళు ఏదన్నా నిరసన కార్యక్రమం చేస్తే ఉరికిచ్చి కొట్టేటటువంటి ఒక స్థితిని వాళ్ళ తీసుకొచ్చి వాళ్ళ నిరుద్యోగుల పట్ల వాళ్ళ ఉసురు పోసుకున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇవాళ తెలంగాణలో నిరుద్యోగ యువత జెన్జీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలని విద్యార్థులు కానీ విద్యా విధానంలో కానీ ఉద్యోగ నియామకంలో కానీ మిగతా ఎక్కడ చూసినా కూడా ప్రజల పట్ల ఆ పార్టీ చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాన్ని మోసాన్ని ఇవాళ నిరుద్యోగ యువత గ్రహించింది, తిరుగుబాటు స్టార్ట్ అయింది. తప్పనిసరిగా ఏ సందర్భం వచ్చినా కూడా ఇట్లనే నిరుద్యోగులతోటి, ఎందుకంటే ఉద్యోగాలు గడితే ఎంట్రీని దాకా చావండి అని చెప్పేసి అంటాడు ముఖ్యమంత్రిగా, బాయిల దుంకి చావండి అంటాడు, ఇంకోటి అంటాడు నిరుద్యోగులు మీరు ఇచ్చినటువంటిది హామీని నెరవేర్చలే మోసం చేసిందని చెప్పేసి సభ పెట్టుకుంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు. మాట్లాడేటటువంటి వాళ్ళని నిరుద్యోగుల జేఏసీ తరఫున మాట్లాడేటటువంటి వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. ఇష్టం వచ్చినట్టు భయంగా ఏది పడితే అది మాట్లాడతాడు. తర్వాత ఆఖరికి ఇవాళ ఒక గొప్పగా తెలంగాణ అనేటటువంటి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది తెలంగాణలో ఇంజనీరింగ్ కానీ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ ఈ దేశంలో ఒక బాగా ప్రామాణికంగా ఉన్నటువంటిది, ప్రమాణాలతో ఉన్నటువంటిది తెలంగాణ ఒకటి. అటువంటి తెలంగాణ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడతారు. ఇవన్నీ కూడా యువత గ్రహిస్తున్నది. సేమ్ మీ ధోరణి మార్చుకోకపోతే, మీ పద్ధతి మార్చుకోకపోతే, మీరు ప్రజలకు సబ్బన్న వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే మీరు చేసినటువంటి ద్రోహాలకే, మీరు చేసినటువంటి నేరాలకే, తప్పిదాలకే తప్పనిసరిగా బంకీపూర్ లాంటి దానికి 10 రెట్ల శక్తివంతమైనటువంటి తీర్పు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ తెలంగాణలో వాళ్ళ జెన్జీ అనేది ఇవ్వబోతుంది. జెన్జీ ఆ విధంగా ఉంది. ఎందుకంటే మొన్న చూసినాం మనం ఇందిరా పార్క్ దగ్గర ఒక సభ పెడితేనే అసలు జెన్జీ అదే ఏ విధంగా వచ్చిందో అసలు ఊహించినటువంటి స్పందన వచ్చింది. ఇవాళ ఉంది. అంత ఒత్తిళ్లలో, అంత నిర్బంధంలో కూడా ఇవాళ ఎక్కడికక్కడే వాళ్ళ అభిప్రాయాన్ని ప్రకటించే పరిస్థితి వచ్చింది. తప్పనిసరిగా బంకీపూర్లో బీజేపీకి చెంపపెట్టు లాంటి తీర్పు. పాలకులు అధికారంలోకి వచ్చేందుకు ఏది పడితే అది మాట్లాడి అధికారంలో వచ్చిన తర్వాత అవేవి పట్టించుకోకుండా మేము అధికారం మా చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా ఏమైనా చేస్తామంటే బంకీపూర్ లాంటి తీర్పే ఇస్తుంది ఈ తరం. కొంత పాత తరం అన్నా కూడా ఏదైనా సాంప్రదాయంగా ఆలోచించే అవకాశం ఏమన్నా ఉండొచ్చు, కానీ ఈ తరం వాళ్లకు రేకెత్తినటువంటి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చకపోతే వదిలిపెట్టే పరిస్థితిలో లేదు. తెలంగాణలో ఇవాళ రకరకాల డిక్లరేషన్ల పేరు మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి అనేక హామీలను ఇచ్చింది. 420 హామీలను ఇచ్చింది. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా సబ్బన్న వర్గాలని వంచన చేసింది. ఇవాళ ఆ జంజీ తరం దాన్ని గ్రహించి తెలంగాణలో కూడా తిరుగుబాటు ఒక ప్రశ్నించడం మొదలైంది. అది తిరుగుబాటుగా మారే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ రాజకీయంగా గిన్ని మోసాలు, గిన్ని కథలు, ఇంత నోటికొచ్చినట్టు అబద్ధాలను ప్రశ్నించేటటువంటి వాళ్ళని రెచ్చగొచ్చేటట్టుగా, కించపరిచేటట్టుగా మాట్లాడేటువంటి ధోరణి. దానికి తప్పనిసరిగా ఆ పార్టీని రాజకీయంగా సమాధి కట్టడమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనుభవించబోతున్నది. పూర్తిగా మనం చూస్తా ఉన్నామా, తరం మారుతోంది, యువత స్వరం కూడా మారుతోంది. ఈ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు దీన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయనే విషయాన్ని రవి గారు కూడా చెప్తున్న విషయం మనం చూస్తున్నాం. జాతీయ స్థాయిలో జాతీయ రాజకీయ యవనికపైన పూర్తి స్థాయిలో జెన్జీ వేస్తున్న బలమైన ముద్ర కూడా ఈ బై ఎలక్షన్స్ ఫలితాలతో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఇది దేశవ్యాప్తంగా కూడా తప్పకుండా పెను ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తున్న అంశాలు మనం చూస్తూ ఉన్నాం. శ్రీధర్ గారు, మనం చూసాం యువత తలుచుకుంటే ఏ రకంగా దాని ఇంపాక్ట్, ఉద్యమాల ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో మనం ఇటీవల జరిగిన జెన్జీ మూమెంట్ మనం చూసాం. కేంద్ర ప్రభుత్వమే ఏకంగా కేంద్ర మంత్రి రాజీనామా చేసే పరిస్థితి కల్పించిన సందర్భం, నీటితో మొదలైన ఉద్యమం కావచ్చు, ఆ అల్లజడి కావచ్చు, ఆందోళన కావచ్చు, ఏ రకంగా దేశ రాజకీయ వ్యవస్థనే ఒక కుదిపిందో మనం చూసాం. ఈ క్రమంలోనే జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి బీహార్లో ఏకంగా బీజేపీ కంచుకోటగా భావించే బంకీపూర్లో ఏకంగా నిన్న పీకే గెలిచారు. అక్కడ ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దీంట్లో పూర్తిగా జెన్జీకి సంబంధించిన ఉద్యమం ఇంపాక్ట్ చాలా సీరియస్గా కనిపించిందనే చర్చ కూడా దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. ఎట్లా అనలైజ్ చేయాలి దీన్ని? అంటే చరిత్రలో బీజేపీ అతి కష్టం మీద నితీష్ కుమార్ని లోబర్చుకుని తొలిసారి అధికారంలోకి వచ్చింది.
ఇవాళ ఉన్నది బీహార్ ముఖ్యమంత్రి బీజేపీ, తొలి ముఖ్యమంత్రి. ఆ సంతోషం ఎంతో కాలం మిగలలే పాపం. కారణం ఏంటంటే ఇందాక మా రవీంద్ర చెప్పినట్టుగా ఎవరైతే జాతీయ అధ్యక్షుడయ్యాడు బీజేపీకి, ఆయన ఖాళీ చేసిన నియోజకవర్గం బీహార్లో అధికారంలో ఉంది బీజేపీ. అంగబలం అర్థబలం పుష్కలంగా ఉంది. అయినా కూడా ఒక సామాన్యుడు ప్రశాంత్ కిషోర్, సామాన్యుడు ఎందుకంటున్నారంటే ఆయన ఆస్తిపాస్తులన్నీ పార్టీకి ఇచ్చేశాడు. మేధావి, ఐక్యరాజ్య సమితిలో పనిచేశాడు. చాలా గొప్ప వ్యూహకర్త, అది మనందరికీ తెలుసు. ఆ వ్యూహకర్త పుణ్యమాని మోడీ గారు తొలిసారి ప్రధాని అయ్యాడు. అదంతా సరే చరిత్ర. ఆయన ఇవాళ ఢీకొని రాష్ట్ర ప్రభుత్వం మీద బీజేపీ అయినా, కేంద్ర బీజేపీ అయినా, బీజేపీ జాతీయ అధ్యక్షుడి సొంత నియోజకవర్గమైనా దశాబ్దాలుగా అక్కడ బీజేపీ గెలుస్తున్నా, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్లకు, నితీష్ కుమార్ లాంటి వాళ్ళకు సాధ్యం కానీ గెలుపుని ఇవాళ ప్రశాంత్ కిషోర్ గెలిచి చూపించాడు. కారణం ఏమిటి అంటే ఈ బంకీపూర్ కంప్లీట్గా అర్బన్ ఏరియా. ఇంతకాలం బీజేపీ ఒక అభిప్రాయంలో ఉంది, పట్టణ ప్రాంత యువత మా వైపే ఉంటుందని చెప్పేసి. కానీ వాళ్ళ బంకీపూర్ ఏ సంకేతం పంపింది అంటే పట్టణ ప్రాంత యువత మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తోంది. ఓకే. ఎందుకంటే బంకీపూర్ పాట్నా సిటీలో ఒక భాగం, బంకీపూర్లోనే కార్యాలయాలు ఉన్నాయి, కోర్టు సముదాయాలు ఉన్నాయి, చదువుకున్న వాళ్ళంతా ఉంటారు. ఏ తర్వాత చూస్తే బంకీపూర్ ఒక సంకేతాన్ని పంపింది బీజేపీకి. ఏంటంటే దేశవ్యాప్తంగా విద్యావంతులు, నిరుద్యోగులు, యువత, విద్యావంతులు ఎందుకన్నా అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. మనం ఢిల్లీలో చూసాం ఆ దృశ్యాలు, వాళ్ళు కూడా వచ్చారు ధర్నాకి. యువత ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా ఒక తీర్పు చెప్పారు. సరే ఉప ఎన్నికలు గెలుస్తారు ఓడుతారు కామన్ సాధారణమే అనుకుంటే ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఒక గెలుపు కాంగ్రెస్ గెలుచుకుంది, గుజరాత్లో బీజేపీ గెలుచుకుంది. కానీ ఈ రెండు పక్కన పెట్టి బంకిపూర్ ఎందుకు ఆలోచిస్తున్నారంటే దానికి ఉన్న ప్రాధాన్యం అలాంటిది. ఇక రెండవది ప్రాంతీయ శక్తులు మెల్లమెల్లగా నరుక్కుంటూ వస్తుంది బీజేపీ. నరుక్కుంటూ వచ్చే క్రమంలో మొదటి ప్రాంతీయ శక్తితో పొత్తు కలపడం, తర్వాత దాన్ని తొక్కేయడం, తాను పైకి రావడం. ఇది మహారాష్ట్రలో మనం చూసాం. బీహార్లో కూడా అదే పనిచేస్తుంది. లాలూ ప్రసాద్ ఎప్పుడు లొంగిలా రాలేదు ఆయన బీజేపీకి. నితీష్ కుమార్ లోబడ్డాడు, సరెండర్ అయిపోయాడు. ఆయన్ను పక్కకు తొలగించేసి తను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ వాళ్ళ మళ్ళీ ఒక కొత్త ప్రాంతీయ శక్తి పుట్టుకొచ్చింది. ఎందుకంటే ఆయన బీహార్ కోసమే పార్టీ పెట్టాడు, జై బీహార్ నినాదం ఇస్తాడు ఏ సభలోనైనా ప్రశాంత్ కిషోర్. కాబట్టి ఒక కొత్త ప్రాంతీయ శక్తి, అది బీజేపీకి వ్యతిరేకంగా, రాష్ట్ర కేంద్ర అధికారాలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రశాంత్ గెలుపు అంటే అది ఒక దేశానికి ఒక సంకేతం. ఇవాళ యువత, నిరుద్యోగులు, విద్యావంతులు, మేధావులు ఏదైతే భారతీయ జనతా పార్టీ తన ఓట్ బ్యాంక్ అనుకుందో వాళ్ళు తిరుగుబాటు చేశారన్నది సంకేతం. చాలా కీలకమైన అంశాలు మనం చూస్తున్నాం. మా దేశంలో మొదలైన జెన్జీ ఉద్యమం కేవలం విద్యారంగాన్ని ప్రక్షాళన చేసిందే కాదు, రానున్న రోజుల్లో రాజకీయ రంగాన్ని కూడా ప్రక్షాళన చేసే దిశగా ఉద్యమించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయనే అంశం కూడా చర్చకు వస్తూ ఉంది. బీహార్లో జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు కావచ్చు, దేశవ్యాప్తంగా జెన్జీలు రోజు రోజుకు యువత ఆకాంక్షలను నెరవేర్చాలని ఉద్యమిస్తున్న తీరు కావచ్చు, ఇదంతా కూడా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఇంపాక్ట్ చూపించబోతుందనే అంశం కూడా ప్రధానంగా చర్చకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు, అలాగే రవి గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.